ప్రేక్షకులందరికీ నమస్తే. ఖమ్మం జిల్లా అంట, ఖమ్మం జిల్లా రాంపర్తి నగరం అంట. ఒక ఘోరమైన ముచ్చట జరిగిందిలా. నిజంగా అసలు చట్టాలంటే భయం లేకుండా పోయింది భారతదేశంలో. పోలీసులు అంటే భయం లేకుండా పోయింది, న్యాయ వ్యవస్థ అంటే భయం లేకుండా పోయింది. మరి ఎన్నడు భయం వస్తుందో ఏమో నాకైతే అర్థమవుతలేదు. 2 రోజులకోటి రోజుకోటి వస్తూనే ఉన్నాయి. కిసోడి ముచ్చట మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంతే, ఒరి ఆడే పోతారు, వనక తిని మేమే పోతాం అన్నట్టుంది ఇలా సంగతి. ఏం జరిగింది ఖమ్మంలో అంటే, ఖమ్మం దగ్గర రాంపర్తి అంట. రాంపర్తి దగ్గర ఈ నెల 6 తారీఖు నాడు ఒక 12 ఏళ్ళ అమ్మాయి అంట ఆడుకుంటూ పోతుందంట తోపోయి. అయితే ఒక లారీ డ్రైవర్ అంట, ఈ మోతవారి పేరు ఏం పేరు అంటే గౌసు. ఈ గౌసు అంటాడంట అమ్మాయిని ఇంట్లోకి పిలిపించిండట. అమ్మాయిని ఇంట్లోకి పిలిపించి ఏదో చాక్లెట్ ఇస్తాడు, ఏదో మాయమాటలు చెప్తే చిన్నపిల్ల కదా ఏదో అనుకొని లోపలికి పోయిందట. లోపలికి పోగానే తలుపు దగ్గర పెట్టి అమ్మాయి పైన లైంగిక దాడి చేసిందట. లైంగిక దాడి, పలుమార్లు లైంగిక దాడి చేసి ఈ ముచ్చట ఎవరికి చెప్పొద్దంటే ఆ పిల్ల జర అంటే చిన్నపిల్ల కదా భయపడుకుంటూ మూలకాయ గుసబెట్టినట. మూలకాయ గుసబెట్టి ఆడు కొద్దిసేపు ఆలోచించి ఆ తర్వాత ఏం చేద్దాం ఎట్లా చేసి బయట పోయి చెప్తుంది. బయట పోయి చెప్పొద్దంటే ఏం చేయాలి, ఈ అమ్మాయిని చంపేయాలి అనుకొని మెడ పట్టుకొని జుట్టు పట్టుకొని మెట్ల మీదకి వెళ్ళి బయటికి గొర్ర గుంజుకపోయినట. 3 అంతస్తుల బిల్డింగ్ మీద కొనబోయినట. 3 అంతస్తుల బిల్డింగ్ మీద కొనబోయి ఆ 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి కిందెత్తేసిండట. 3 అంతస్తుల బిల్డింగ్ మీద కిందెత్తేసినాక ఇక మనిషి బత్తాదులా చేయిలు ఇరిగినాయంట, కాలు ఇరిగిందంట, మెడబొక్కి ఇరిగిందంట, నడుము ఇరిగిందంట. కొనబోయి దవాఖానలు వేసిరంట. పైన వీడు అత్యాచారం చేసింది కాక సరే అత్యాచారం చేసిండు, తర్వాత ఈయన పని అవుతుంది అదొక భాగం, ఇసిపెడితే పిల్లకి బతకనన్న బతుంది కదా అట్ట కూడా కాకుండా అని సైకో ఆనందం పాడైపోను. ఆ పైకి కొనబోయి 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి గొర్ర గుంజుకపోయి ఆ పైకి వెళ్ళి ఎత్తేస్తే మొత్తం 7 కాడికి మనిషి మొత్తం కుప్ప అయినట్టు అయిందంట. ఇసవంటి లుచ్చలని ఏ చెప్పుతో కొట్టాలో చెప్పారు ప్రజలారా. పోలీసులు అంటే చట్టాలంటే అసలు భయమే లేకుండా పోయింది లుచ్చలకు. 12 ఏళ్ళ పాప, చిన్న పాప, 12 ఏళ్ళ పాపని మరి వీడు మద్యంలో మైకంలో ఉన్నాడా ఇంకేమైనా తాగిండా ఏం చేసిండో ఈయన కామం పాడైపోను. ఆ 12 ఏళ్ళ పాప పైన గీసోడి పని చేసిండు. కొనవేరంట పోలీసులు అరెస్ట్ చేసి ఏం చేస్తారా అని నిన్ననే చదివిన నేను ఒక వార్త. ఏది బంగ్లాదేశ్ అనుకుంటా. ఏదైతే సంఘటన జరిగిందో భార్య భర్తలు ఇద్దరికి ఒక చిన్న 8 ఏళ్ళ పాప పైన వాళ్ళు లైంగిక దాడి చేస్తే ఆ దాడి చేసేటప్పుడు భార్యకి సహకరించినందుకు భార్యకు భర్తకు ఇద్దరికి కలిపి 19 రోజులనే కేవలం 19 రోజులల్లా మరణశిక్ష వేసిరు. మరణశిక్ష వేసి 5 లక్షల రూపాయల జరిమానా కూడా వేసిరు. ఆడ 5 లక్షల రూపాయల జరిమానా కట్టని ఎడల ఆయనకి ఏమైనా ఆస్తిపాస్తులు ఉంటే వాటిని జప్తు చేసి వాటిని వేలంపాట వాడి 5 లక్షల రూపాయలు ఆ బాధిత కుటుంబానికి ఇవ్వాలని బంగ్లాదేశ్ కోర్టు తీర్పిచ్చింది. గసవంటి శిక్షలు భారతదేశంలో కూడా అమలు కావాలి. గసవంటి శిక్షలు భారతదేశంలో అమలు అయితే ఇసవంటి లుచ్చలు భయపడేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఈ శిక్షలు పడుతున్నాయా? బొచ్చ జరుగుతుంటే పేపర్లల్లో అత్యాచారము ఇట్లా ఏది లైంగిక దాడులని రాని రోజే ఉండదు మన దగ్గర. ఎందుకు చేస్తారు ఇట్టంటే ఏదో అవుతుంది పాడై ఏదో 4 రోజులు జైలుకాయ పోతాం. ఆ తర్వాత అట్నో ఇట్నో ఏదో రకంగా ఈయనో వడన్న ఈయన దగ్గర వచ్చా ఇంకోటి దొరుకుతాడు, ఆయన సాయంతో బయటపడి మళ్ళీ యథావిధిగా జీవితం గడుపుతారు. కాబట్టి ఏం భయం భక్తి లేకుండా అయిపోయింది. ఒక్కడిని నడి రోడ్డు మీద పిట్టను కాల్చినట్టు కాల్చేసి ఆ వీడియోలు మొత్తం రోజు సీరియల్ వచ్చే టైంకు స్క్రోలింగ్ లెక్కేస్తే అడ్వర్టైజ్లు వస్తాయి కదా. ఇప్పుడు అష్కరాని అడ్వర్టైజ్లు మస్తు ఉంటాయి. ఈ సబ్బు వాడురి, ఆ షాంపూ వాడురి, లోటపీస్ ఆడురి, మాస్పత్రి ఆడురి అని బొచ్చడు వస్తాయి. వీటిని 4 రోజులు పక్కకు పెట్టి ఇలా స్క్రోలింగ్ చేయాలి. చిన్నపిల్లలు గట్టినే ఏది ముసలోళ్ళు గుండెపోటు ఉన్నోళ్ళు జర చూడకూరి మిగతా వాళ్ళు చూడరు అంటే మహిళల పైన చిన్న పిల్లల పైన అత్యాచారం చేస్తే గిసోడి శిక్ష పడుతుందా అని ఇంకోనికి భయం అయ్యి గిసోడి పని చేసేందుకు ఉత్సపడాలి ఒక్కొక్కరికి. కానీ గసోటి మరి మన దగ్గర అసోటి చట్టాలు వస్తలేవు, అసోటి చేత చేసి పాడైతలేరు. పోలీసులు అంటే భయం ఉన్న కొడుకు వాళ్ళని గిసోడి పని చేస్తారా? కనీసం మానవత్వం ఉండడానికి 12 ఏళ్ళ అమ్మాయిని మనం ఇట్లా చేస్తున్నాం, అది లేదు. ఆ తర్వాత కూడా మా పాపని గొర్ర గుంజుకపోయి 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడేస్తే 7 కాడికి మొత్తం మెడ ఇరిగిపాయ, శైలి ఇరిగిపాయ, కాళ్ళు ఇరిగిపాయ, నడులు ఇరిగిపాయ. ఇక బతికి బట్ట కట్టాను. ఇక గింత అధ్వానం ఉంటుంది. ఖమ్మం జిల్లా రాంపర్తి నగర్లో జరిగిందంట ఈ ముచ్చట. మా అమ్మగారిని సజ్జనార్ సార్ నీకు దండం పెడతా, ఇసోటి లుచ్చలు భూమి మీద ఏమకర కూస్తున్నారు ఏమన్నా కదా. ఎంక్వైరీ లేదు, లొటపీస్ లేదు, మాస్పత్రి లేదు, కొట్టి పడేసిరు అంతే. ఇంకో ముచ్చటేం లేదు. బుల్లెట్లు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, మీరు ఇంటకెళ్ళి ఏం కొనుక్కొస్తలేరు. కానీ ఎట్లా చేసుకుపోయి గిసొంటి పని చేసి ఎవరినైతే ఎన్కౌంటర్ చేస్తారో జర దాన్ని కూడా రిలీజ్ చేసే ఉపాయం చేయరు. ఏం కాదు, ఏమవుతుంది చెప్పు, జనాలకు మంచిగా జరుగుతుంది.
అసోంటి పెట్ట బయటకు పెడతామని అనుకోకూరి మామ కానీ ఇసోంటి చూస్తే ఇంకోటి మారే అవకాశం అని ఉంటుంది. మీకు దండం పెడతా సజ్జనార్ సారు, ఇసోంటిని ఎన్కౌంటర్ చేసి పడేసేది.